సరిహద్దులే లేని సముద్రపు ఉప్పుని, ఎక్కడో ఉన్న అడవిలో మామిడికాయని కలిపి మాగాయి పెట్టాలనే ఆలోచన ఎవరికి వచ్చిందో ఆ మహానుభావుడిని ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందేనండి. ఇంతకీ ఈ మాగాయి ఒక్కసారి పెట్టుకుంటే సంవత్సరం అంతా నిలవ ఉంటుంది. మాగాయి ముక్కలు తరుక్కున్న తరువాత ఇదిగోండి 20 కాయలకి 2 గ్లాసులు ఉప్పు పడుతుంది. మేము తీసుకున్న మామిడికాయలు బాగా పుల్లగా ఉన్నాయండి, అందుకని 2 గ్లాసులు వేసాము. అలాగే పసుపు కూడా 2 స్పూన్లు వేయండి. అలా వేసిన తర్వాత దాన్ని చక్కగా కలుపుకోండి. ఇలా అసలే నాకు అనుమానం సరిగ్గా కలిపానా లేదా అని. మళ్ళీ ఇలా 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 కూడా కలుపుతున్నానండి. నేను కలిపే విధానానికి పచ్చడి నీ చేతిలోనే ఎండిపోయేలా ఉందే నాగలక్ష్మి అంటూ నా మీద సెటైర్ వేస్తున్నారు మా వారు పక్కనే కూర్చొని. చాలండి, ఉప్పు కలవద్దు అంటూ మళ్ళీ కలిపాను. దాన్ని ఎండబెట్టాను. మర్చిపోయాండి ఆ క్లిప్ చూపించటం. సరే అండి, దాంట్లోకి మెంతి పిండి టీ గ్లాస్ వేసుకోవాలండి. 25 కాయలకి టీ గ్లాస్ వేసుకున్న తర్వాత దాంట్లో 2 గ్లాసులు కారం పడుతుంది. మేము తీసుకున్న కారం బాగా కారంగా ఉందండి. గుంటూరు కాయలు అనుకుంటా, లేదంటే బళ్ళారి కాయలు మా వారు తీసుకొచ్చారు 1 టౌన్ నుంచి. బాగా కారంగా ఉన్నాయి, అందుకే 2 గ్లాసుల కారం సరిపోయింది. ఇంగువ, ఎల్జీ ఇంగువ వాడారండి. నాకు నల్ల ఇంగువ దొరకలేదండి, అదైతే మంచి సువాసన వస్తుంది. తర్వాత ముక్కల్ని అనువుగా ఇట్లా వేసుకుని దాన్ని ముందు కొంచెం వేసుకోవాలి, మొత్తం ముక్కలని వేయకూడదు. ఇలా కలుపుకున్న తరువాత మళ్ళీ చూసుకుని మళ్ళీ మిగిలిన మాగాయ ముక్కలను కూడా వేయాలి. ఇలా ఒకేసారి కాకుండా ఇలా వేసి కలుపుకోవడం వల్ల మనకు కూడా చేతి తేలిగ్గా ఉంటుంది కలుపుకోవటం. ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మళ్ళీ తాలింపు సిద్ధం చేసుకోవాలండి. నేను కడప వేరుశనగ నూనె తెప్పిస్తా, ఈసారి దొరకలేదని చెప్పి తీసుకున్నాను. ఆవాలు, తర్వాత మెంతిపిండి, ఇంగువ కంపల్సరీ. కరివేపాకు వేయకండి, ఎందుకంటే సంవత్సరం అంతా నిల్వ ఉండాలి కదా, అంతరమా తేడా వస్తుంది, అందుకని. అంతకన్నా ఏమీ లేదు. అన్నీ ఒకసారి వేసుకుని, అన్నీ అంటే ముందే మెంతిపిండి ఇంగువ వేయకండి. ఆవాలు, ఎండుమిరపకాయలు వేగిన తర్వాత ఇలా ఇలా వేగాలండి. వేగి ఆవాలు చిటచిటా అని సౌండ్ రావాలి. అలా సౌండ్ వచ్చిన తర్వాతనే ఇప్పుడు వేయాలండి. దాంట్లో మెంతిపిండిను ఇంగువ. మాట్లాడితే ఆవుపిండే వస్తుంది, ఏంటో తెలియట్లేదండి ఈ మధ్య. సరే మీరు మాత్రం మెంతిపిండే వేయండి తిరగమాతలో. ఇలా చక్కగా వేగిన తర్వాత ఈ గుమగుమలాడే దీన్ని తీసుకువచ్చి మాగాయలో వేసేసి వెంటనే మూత పెట్టేసేయండి. ఆ మూత అలాగే కాసేపు ఉంచండి. ఆ మెంతిపిండి ఇంగువ వాసన మొత్తం పచ్చడికి పట్టాలి. అలా పట్టిన తర్వాత ఒకసారి చూసుకోండి, మొత్తానికి కిలో నూనె సరిపోతుంది. మేమేం చేసామంటే ముందు 1/2 కిలో నూనె తాలింపులో వేసేసాం. వేసిన తర్వాత కలిపి చూస్తే మనం సరిపోలేదు అనిపించింది. మళ్ళీ ఇంకో 1/2 కిలో నూనె వేడి చేసి మళ్ళీ మాగాయలో పోసామండి. అలా పోసిన తరువాత అలా అలవోకగా కలుపుతున్నాం. ఒకేసారి గట్టిగా కలిపామనుకో ఇటు గోడ మీద కింద పడి హడావిడి అయిపోతుంది. రెండోది ఇలా సుతారంగా కలపాలని మా అత్తగారు చెప్పారు, ఎందుకో తెలియదు. సరే, అత్తగారంటే అనుభవం ఉన్నవాళ్ళు. అయ్యయ్యో, హడావిడికి విషయం చెప్పడమే మర్చిపోయానండి. ఉప్పు వేశాక మాగాయ ముక్కల్ని 3 రోజులు నానబెట్టాలి. రోజు ఉదయాన్నే దాన్ని ఒకసారి కలపాలి. 3వ రోజు తీసి వడగట్టుకోవాలి ఒక చిల్లుబుట్టలోకి. ఆ వడగట్టి మొత్తం ఆ రసం అంతా దిగి కింద గిన్నెలోకి వచ్చిన తర్వాత ఆ రసాన్ని పక్కన భద్రంగా పెట్టుకుని ఈ ముక్కల్ని గట్టిగా ఎండబెట్టుకున్న తరువాత ఈ కార్యక్రమం అంతా చేయాలండి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే చిన్న రసాలు తీసుకోండి, పీచున్నది. అప్పుడు ముక్క గట్టిగా ఉంటుంది, ఎక్కువ కాలం పచ్చడి నిలవ ఉంటుంది, సువాసన కూడా ఉంటుంది. మాగాయకి చిన్న రసాలు మాత్రమే వాడాలి. ఉప్పు కారం పులుపుని బట్టి చూసి వేసుకోండి. సరే.